నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటన సందర్భంగా సమీక్ష నిర్వహించిన హోంమంత్రి వంగల్పూడి అనిత పేదల జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు శూన్య పేదరికం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తున్నట్లు తెలిపిన ఎన్టీఆర్ జిల్లా ప్రత్యేక అధికారి జి జయలక్ష్మి వైఎస్ఆర్సీపీ టీయూ ఆధ్వర్యంలో మేడే వేడుకలు జెండాను ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటన సందర్భంగా హోంమంత్రి వంగల్పూడి అనిత గురువారం విజయవాడ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. హోంమంత్రి మాట్లాడుతూ శుక్రవారం అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి రానున్నారన్నారు. కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొని ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. 3 లక్షల జనాభా సభకు రానున్నట్లు ఆమె తెలిపారు. భూమిని కూడా ఆ రోజు అమరావతికి కేటాయించడం, అదేవిధంగా ఎంతో మంది రైతుల తాలూకా త్యాగ ఫలితం అమరావతి. ఎంతో మంది మహిళా రైతులు కూడా ఆ రోజు బయటకు వచ్చి త్యాగాల ఫలితమే ఈ రోజు అమరావతి పునర్నిర్మాణం కూడా మనందరికీ కూడా తెలుసు. కాకపోతే ఒక విధ్వంస పరిపాలన అనేది 2019 నుంచి 24 వరకు కూడా కొనసాగించడం మీ అందరికీ కూడా తెలుసు. 2019 నుంచి 24 వరకు కూడా అమరావతి అన్న దాన్ని భూస్థాపితం చేయాలి అని అమరావతి అని మాట్లాడే సందర్భాలు కానీ, అమరావతిని శ్మశానంతో కూర్చిన సందర్భాలు కానీ లాస్ట్ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా చిన్ను తొలగకుండా బెరగకుండా, ఎక్కడ కూడా నీరు కారకుండా పోరాటం చేద్దాం ఉద్దేశంతో అమరావతి రైతులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా బయటకు వచ్చి అమరావతి రాజధానిగా కొనసాగాలని ఆ రోజు మహిళా రైతుల దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి ఆ రోజు పోరాటాలు చేశారు. సుమారుగా 5 సంవత్సరాలు కూడా పోరాటం చేశారు. తిరుపతికి పాదయాత్ర చేశారు. మళ్ళా అరసవల్లికి పాదయాత్ర చేసే సందర్భంగా రామచంద్రపురం వరకు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని వందలాదిగా కేసులు కూడా వాళ్ళ మీద ఈ రోజు వరకు కూడా ఉన్నాయి. అటువంటి సందర్భం నుంచి ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అమరావతిని పునర్నిర్మాణం చేసుకోవాల నేపథ్యంలో మన నరేంద్ర మోడీ గారితో సంప్రదింపులు జరిపి కేంద్రంతో సంప్రదింపులు జరిపి కేంద్రం నుంచి కూడా నిధులు చేపట్టుకోవడం జరిగింది. ఈ రోజు దాని నేపథ్యంలో రేపు నరేంద్ర మోడీ గారు రావడం అనేది చాలా శుభపరిణామం. ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా వేయికలుగా వేచి చూస్తున్న ఒక సందర్భం, పండుగ నాటి వాతావరణం. ఆ పండుగకి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలి. చరిత్రలో నిలిచిపోయి అమరావతిలోని మేము కూడా భాగస్వాములు అవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు తెలుగు వాళ్ళందరూ కూడా ఈ రోజు ముందుకు రావడం మనందరం కూడా చూస్తున్నాం. ఈ రోజు రేపు జరగబోయే కార్యక్రమం ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకునే బాధ్యత రోజు గవర్నమెంట్ తీసుకుంటుంది. దానిలో భాగంగానే ఈ రోజు గన్నవరం నియోజకవర్గానికి ఇక్కడ రావడం జరిగిందండి. ఆల్రెడీ ఎమ్మెల్యే గారు అన్ని సౌకర్యాలు కూడా చూశారు, అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇంకా ఏదైనా చిన్నగా ఉంటే ఈ రోజు అధికారులతో కూడా మాట్లాడి కార్యకర్తలందరితో కూడా మాట్లాడడానికి ఇక్కడికి రావడం జరిగింది. పేదలకు ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రత ఏర్పడుతుందని, పేదల జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు శూన్య పేదరికం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తున్నట్లు రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఎన్టీఆర్ జిల్లా ప్రత్యేక అధికారి జి జయలక్ష్మి అన్నారు. ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో భాగంగా గురువారం సీసీఎల్ఏ జయలక్ష్మి అధికారులతో కలిసి విజయవాడ తూర్పు నియోజకవర్గం వార్డు సచివాలయం 82 పరిధిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందిస్తున్న ప్రక్రియను పరిశీలించారు. కేటగిరీ వారీగా లబ్ధిదారులకు పెన్షన్ మొత్తం సరైన విధంగా అందుతుందా లేదా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. వార్డు సచివాలయం పరిధిలో 294 పెన్షన్లు ఉండగా ఎం శ్రీను, బి భూలక్ష్మి, వై వెంకటేశ్వరమ్మ, దుర్గాభవాని లకు పెన్షన్లు అందించే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జి జయలక్ష్మి మాట్లాడుతూ అవకతవకలకు ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పెన్షన్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఇళ్ల వద్దే అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నియోజకవర్గాలు మండల స్థాయి అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణతో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా లబ్ధిదారులకు పెన్షన్లు అందించడం జరుగుతుందని తెలిపారు. సీసీఎల్ఏ వెంట యూసీడీ పీఓ పి వెంకటనారాయణ, సచివాలయ సిబ్బంది ఉన్నారు.
ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీలో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అధికారులతో కలిసి విజయవాడ అర్బన్ పరిధిలోని రామలింగేశ్వర్ నగర్ లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్దయినా బాగున్నారా? పెన్షన్ సమయానికి అందుతుందా? ఆరోగ్యం ఎలా ఉంది? ఎవరైనా మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తున్నారా అంటూ లబ్ధిదారులను ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ జిల్లాలో 2,28,388 పెన్షన్లకు 98.14 కోట్ల మేర పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలకు అనుగుణంగా సమాజం నుంచి పేదరికాన్ని దూరం చేయటం, 100% అక్షరాస్యత, తలసరి ఆదాయాన్ని గణనీయంగా పెంచడం, ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త వచ్చేలా ప్రోత్సహించడం, ఇలా పూర్తి స్థాయిలో పేదరిక నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుంటూ తమ కుటుంబాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని కలెక్టర్ లక్ష్మీష పేర్కొన్నారు. కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ ఏఎన్వి నాంచారావు, యూసీడీ పీఓ పి వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. సో ప్రతి నెల 1వ తారీఖు వచ్చేస్తున్నారా? ఇబ్బంది ఏం లేదా? ఎంత వస్తూ ఉంది? బాగున్నారు కదా? దీంట్లో ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా? బాగా ఇస్తున్నారు. ఇంకా ఏమైనా మార్పు మీరమ్మా ముఖ్యమంత్రి మీరేనా? సో ప్రతి నెల చేస్తున్నారా? మీ అత్తే వేరేనా? మీ ఇల్లు ఎక్కడ ఉంది? సిటీలో ఉంటున్నారా? ఓకే, మంచిది రండి. ఉదయాన్నే ప్రతి నెల ఇస్తున్నారు కదమ్మా? ఏ సమస్య లేదు? ఏమైంది? పెన్షన్ ఎంత ఇస్తున్నారు? తీసుకోండి. పెన్షన్ ప్రతి నెల ఇస్తున్నారా? టైంకి ఏం సమస్య లేదు కదా దీంట్లో? తీసుకోనా? ముందు పట్టేసుకోండి. ఓకే, ఏం స్కూల్కి ఏం వెళ్దా? తీసుకో తల్లి. ప్రతి నెల ఇస్తున్నారమ్మా? అది వన్ డే ఒక్క రోజే పని చేసింది అక్కడ, కానీ పని చేయట్లేదు. బ్యాటరీ వచ్చి నేను చేయిస్తాను. వైఎస్ఆర్సీపీ టీయూ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మరియు వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి దేవినేని అవినాష్ మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ కార్మికుల కోసం పనిచేశారని గుర్తు చేశారు. నేడు కూటమి ప్రభుత్వం కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. కార్మికులకు సంక్షేమ పథకాలు, కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదన్నారు. జగన్ ఆటో కార్మికులకు వాహన మిత్ర పేరుతో 10,000 అందించేవారని, నేడు కేసులు, ఫైన్స్ తప్ప ఏమీ లేవన్నారు. చిరు వ్యాపారులు జీవన భృతి కోసం 10,000 గుర్తింపు కార్డు జగన్ ఇచ్చారన్నారు. నేడు కూటమి నేతలు వారి దగ్గర కూడా
లంచాలు దండుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్టీయూసీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు రవి గారు ఒక నాయకత్వంలో ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళులర్పించి అదేవిధంగా వైఎస్ఆర్టీయూసీ జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వింగ్ జిల్లా అధ్యక్షులు హరీష్ గారు, గ్రీవెన్సెల్ జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారు, రైతు విభాగ జిల్లా అధ్యక్షులు శివాజీ గారు, అదేవిధంగా తూర్పు నియోజకవర్గం సంబంధించిన మండల అధ్యక్షులు సాయి గారు, మా వైఎస్ఆర్టీయూసీ జిల్లా నగర ముఖ్య నాయకులు, మా ఆటో సోదరులు ప్రతి ఒక్కరు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఘనంగా మేము అందరం గారు మేడే దినం ఘనంగా జరుపుకోవటం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యంగా కార్మిక సోదరుల కోసం సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా వాళ్ళ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన గొప్ప నాయకులు ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా కార్మిక సోదరులు ఒక బాధలు కానివ్వండి, వాళ్ళ కష్టాలు కానివ్వండి అన్నీ గారు వింటుంటే తెలుసుకుంటుంటే చాలా బాధగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు అన్నీ గారు తీసేసి ఈరోజు కార్మికులకి కనీస సౌకర్యాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి ఏ ఒక్కటి గారు అందించకుండా ఈరోజు కార్మిక సోదరులందరూ గారా వాళ్ళ కుటుంబాలతో వాళ్ళ పిల్లలతో ఎన్నో ఇబ్బందులు పడే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. ఆటో సోదరులందరూ గారా ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు సంవత్సరానికి వాహన మిత్ర పేరుతో 10,000 రూపాయలు మా అందరి గారు అందించేవారు. అదేవిధంగా ఎటువంటి కేసులు లేకుండా, ఫైనులు లేకుండా 5 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా ఆటో సోదరులు అందరు గారు పోయిన 5 సంవత్సరాలు ఉంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బండి ఆపితే ఫైను, బండి వెళ్తే ఫైను, ఎక్కడికెక్కడ మాకు ఫైన్లు వేసి మేము కష్టపడి సంపాదించుకున్న ప్రతి రూపాయి గార ఈరోజు ప్రభుత్వం ఫైనల్ రూపంలో తీసుకుంటానని చెప్పని ఈరోజు ప్రతి ఒక్క ఆటో సోదరులు అందరూ గారు ఇచ్చేస్తాం. ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడేగా ఘనంగా వైఎస్ఆర్టీసీ తరఫున జరుపుకోవడం జరిగింది. కార్మికులందరి మధ్యలో ఈ రోజున ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి చేతుల మీదుగా జెండావిష్కరణ జరిగింది. దీని యొక్క ముఖ్య కారణం ఈ పని గంటలు తగ్గించాలని, మరి అమెరికా దేశంలోని చికాగో నగరంలో కార్మికులు చేసిన పోరాట ఫలితమే ఈ పని గంటలు తగ్గించి మరి ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ కూడా మరి ఈరోజు మేడేగా జరుపుకుంటా ఉన్నారు. మరి అదే క్రమంలో మరి రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మరి 5 ఏళ్ళు కూడా ప్రజల్ని, ప్రత్యేకంగా కార్మికుల్ని తన సొంత బిడ్డల్లాగా అటు అమ్మఒడి ద్వారా కానీ, ఆరోగ్యశ్రీ ద్వారా కానీ, వాహన మిత్ర ద్వారా కానీ మరి వాళ్ళకి 5 ఏళ్ళు కూడా 10,000 చొప్పున వేసి మరి వాళ్ళకి అండగా నిలిచి అనేక సంక్షేమ కార్యక్రమాలు జరిపి మరి రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే మాయ మాటలతో, మాయ హామీలతో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు చేస్తున్న పరిపాలన ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు. ఈ కార్మికుల దినంగా మీకు హెచ్చరించేది ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉన్న కార్మికుల్ని మీరు సరిగ్గా చూసుకోకపోతే, వారి సంక్షేమ పథకాలు కానీ వారి పిల్లల్ని అమ్మఒడి ద్వారా చేయకపోతే ఈ రాష్ట్రంలో కార్మికులంతా తిరగబడి ఈ ప్రభుత్వాన్ని కూల్చే పరిస్థితి తీసుకొస్తారని హెచ్చరిస్తా ఉన్నాం. అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి విచ్చేనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని మంత్రుల బృందం వెల్లడించింది. అమరావతి రాజధాని నిర్మాణానికి 29 గ్రామాల ప్రజలు సుమారు 34,000 ఎకరాలను ఇచ్చారని, వారందరినీ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేస్తున్నామని మంత్రి నారాయణ అన్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణకు నియమింపబడిన పయ్యావుల కేశవ్, పి నారాయణ, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్లతో కూడిన
మంత్రుల బృందం సభా వేదిక ప్రాంగణంలో సంబంధిత అధికారులతో జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించింది. అనంతరం ప్రధాన సభా వేదికను వారు పరిశీలించి తుది దశకు చేరుకున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని పర్యటనకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుండి ప్రజలు తరలి రానున్నారని, వేసవి దృష్ట్యా సభకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని, ఆ ప్రకారం విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరుగుతోందని పేర్కొన్నారు. బస్సులు బయలుదేరే సమయంలోనే అల్పాహారం, తాగునీరు, దారి మధ్యలో మధ్యాహ్న భోజనం కల్పించడంతో పాటు సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ పార్కింగ్ ప్రాంతాలలో కూడా భోజన వసతి కల్పించడమే గాక సభానంతరం తిరిగి వారి గమ్యస్థానాలకు బయలుదేరే ముందు రాత్రి భోజనం కూడా అందించడం జరుగుతుందన్నారు. రాజధాని కార్యక్రమం మనది అనే భావన అందరిలో కలిగేలా తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. రాష్ట్ర మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి పి. నారాయణ మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణంతో ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని, ఆ దిశగా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు. ఇప్పటికే సభా ప్రాంగణంలో ఏర్పాట్లన్నీ పూర్తి కావడం జరిగిందని మంత్రి నారాయణ చెప్పారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ అమరావతి రాజధాని పనులు పునః ప్రారంభానికి విచ్చేయుచున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారి కార్యక్రమానికి సంబంధించి గతంలో ఎన్నడూ లేని రీతిలో అద్భుతమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రులు కొల్లు రవీంద్ర మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణానికి 29 గ్రామాలకు చెందిన రైతులు 34,000 ఎకరాలను స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇస్తే గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 3 రాజధానుల పేరిట 3 ముక్కలాట ఆడి అమరావతి రాజధానిని సర్వనాశనం చేశారని అన్నారు. మరలా అమరావతి రాజధాని పనులను తిరిగి ప్రారంభించుకుంటున్నామని తెలిపారు. అమరావతి ప్రాంతంలో శుక్రవారం పీఎం మోడీ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు వేదిక ముందు భాగంలో ముఖ్యులకు సోఫాలు వేశారు. అనంతరం పలు గ్యాలరీలుగా విభజించి ప్రజలు కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆ ప్రాంతం ఎస్పీజీ ఆధీనంలోకి వెళ్లింది. పోలీసులు, బాంబ్, డాగ్ స్క్వాడ్, ఇతర స్పెషల్ పోలీస్ బలగాలు ఆ ప్రాంతమంతా మోహరించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తున్నారు. విజయవాడ వెస్ట్ బైపాస్ కృష్ణా బ్రిడ్జ్ పై వాహనాలకు అనుమతులు ఇస్తున్నారు. పలు ఆర్ఓబీలు పూర్తి కాకపోయినా సర్వీస్ రోడ్లు సిద్ధంగా ఉన్నాయి. ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల నుంచి వచ్చే వాహనాలు చిన్నౌట్పల్లి, గొల్లపూడి మార్గంగా వెంకటపాలెం వద్ద సభా ప్రాంగణం చేరునున్నాయి. ఒకవైపు కృష్ణానది అందాలు, మరోవైపు ప్రకాశం బ్యారేజ్ నది మధ్యలో దీవులు, ఇవన్నీ వీక్షించుకుంటూ అమరావతి రాజధానిలోకి అడుగుపెట్టవచ్చు. తమ వంతు సహాయంగా వేసవి దృష్టిలో ఉంచుకొని మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు విజయవాడ ఏసీ రిఫ్రిజిరేషన్ టెక్నీషియన్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొమ్మవరపు దివాకర్ తెలిపారు. సేవా కార్యక్రమాలు చేయటంలో తమ యూనియన్ ముందుంటుందని చెప్పారు. విజయవాడ ఏసీ రిఫ్రిజిరేషన్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్ శైలజ థియేటర్ వద్ద ఉన్న కార్యాలయం నందు మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు కొమ్మవరపు దివాకర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పాదచారులు, వాహనదారుల దాహార్తిని తీర్చడానికి ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. మేడే సందర్భంగా నేడు ఈ కార్యక్రమం తలపెట్టినట్లు చెప్పారు. 300 లీటర్ల మజ్జిగను ప్రజలకు పంపిణీ చేశామని ఆయన తెలియజేశారు. అసోసియేషన్ సభ్యులందరూ ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. రాబోయే రోజుల్లో కూడా అసోసియేషన్ తరపున సేవా కార్యక్రమాలను తలపెట్టేందుకు తామందరం సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. అనంతరం అసోసియేషన్ సెక్రటరీ పిల్లి శ్రీనివాసరావు మాట్లాడారు.
యూనియన్ తరపున అందరం కలిసి ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో ట్రెజరర్ పఠాన్ సలాం ఖాన్, క్రమశిక్షణ కమిటీ సభ్యులు హబీబ్ షరీఫ్, గౌరవ సలహాదారులు ఏకే ప్రసాద్, మెహరాజ్ తదితరులు పాల్గొన్నారు. అండి, నా పేరు కొమ్మవరపు దివాకర్. నేను వార్తా యూనియన్ ఏసీ టెక్నీషియన్స్ యూనియన్ విజయవాడ రిఫ్రిజరేషన్ ఎయిర్ కండిషన్ టెక్నీషియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఈ 2 years నాది పదవి కాలం. ఈ సంవత్సరం 2వ సంవత్సరం. లాస్ట్ ఇయర్ మజ్జిగ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామండి. ఈ ఇయర్ కూడా అలాగే దిగ్విజయంగా ఈ సంవత్సరం 300 లీటర్లు మజ్జిగ డిస్ట్రిబ్యూషన్ చేయాలని చెప్పి డిసైడ్ చేసాం యూనియన్ తరపు నుంచి. అలాగే ఈ సంవత్సరం యూనియన్ తరపు నుంచి 300 లీటర్లు మజ్జిగ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. సోషల్ యాక్టివిటీలో భాగంగా ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం మేడే కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈ ప్రోగ్రామ్ మజ్జిగ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అనేది ప్రతి సంవత్సరం చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. అదే ప్రకారం ఈ సంవత్సరం కూడా మజ్జిగ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఎందుకంటే ఎండ మీ అందరికీ తెలిసిందే, విపరీతమైన ఎండ. ఈ ఎండకి ఏదైనా చేయాలి, మనం సొసైటీకి మనం కూడా ఏమన్నా చేయాలి మన తరపు నుంచి, మన యూనియన్ తరపు నుంచి అని చెప్పి మేము డిసైడ్ అయ్యి ఈ సంవత్సరం మజ్జిగ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అయితే చేస్తున్నామండి. యూనియన్లో సోషల్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి. ఆ యాక్టివిటీలో భాగంగా ఇది ఒక భాగం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నమస్తే అండి, నా పేరు శ్రీనివాసరావు. వార్తా అసోసియేషన్కి ప్రస్తుత సెక్రటరీగా ఉన్నాను. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మజ్జిగ డిస్ట్రిబ్యూషన్ చేయాలని ఈ ఎండ తీవ్రత గురించి ఆలోచించి మా అసోసియేషన్ తరఫున ఏదైనా ఒక కార్యక్రమం చేయాలని చెప్పి ఆలోచన కలిగినప్పుడు మేడే సందర్భం, కార్మికుల దినోత్సవం సందర్భంగా మజ్జిగ పంపిణీ చేయడం ఈ అసోసియేషన్ తరఫున నిర్ణయించడం జరిగింది. వార్తా విజయవాడ రిఫ్రిజరేషన్ టెక్నీషియన్ అసోసియేషన్ సంస్థ ద్వారా మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. సహకరించిన అందరికీ ధన్యవాదాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సమిష్టిగా పోరాడతామని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను మోడీ సర్కార్ తొంగలో తొక్కి లేబర్ కోడ్లను అమలు చేసే కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. హక్కుల పరిరక్షణ కోసం సిఐటియు పోరాడుతుందని, ఇందులో భాగంగానే మే 20న కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఒక్కరోజు సమ్మె చేపడుతున్నట్లు ప్రకటించారు. పడమట ఈ సేవ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు పాల్గొని మేడే పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా మేడే జరుపుకుంటున్న శ్రామిక వర్గానికి శుభాకాంక్షలు తెలుపుతుందని చెప్పారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను మోడీ సర్కార్ తొంగలో తొక్కుతూ 4 లేబర్ కోడ్లు అమలు చేసిందని మండిపడ్డారు. కనీస వేతనం అమలు చేయాలని, అసంఘటిత కార్మికులను సమగ్ర చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. హక్కుల పరిరక్షణ కోసం సిఐటియు పోరాడుతుందని, ఇందులో భాగంగానే మే 20న కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు ఒక్కరోజు సమ్మె చేపడుతున్నట్లు ప్రకటించారు. అనంతరం సిఐటియు నేత దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ కార్మిక వర్గానికి ఐక్యం చేసి పెత్తందారీ పోకడలకు వ్యతిరేకంగా కార్మికులు పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యలపై సమిష్టిగా పోరాడతామని పేర్కొన్నారు. పెట్టుబడిదారీ విధానాలను నిరసించాలని ఆయన సూచించారు. మేడే జరుపుకుంటున్న శ్రామిక ప్రజానీకానికి సిఐటియు అభినందనలు తెలియజేస్తోంది. మేడే రోజు ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, కార్మిక హక్కులకి నష్టం కలిగించే విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న శ్రామిక జనాలకి సిఐటియు సంఘీభావం ప్రకటిస్తోంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కుల మీద దాడి జరుగుతోంది. మన దేశంలో పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలని తొంగలో తొక్కుతూ 4 లేబర్ కోడ్లను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెచ్చింది. దానికి టీడీపీ, వైసీపీలు పార్లమెంట్లో తందానా అన్న పరిస్థితి ఉంది. కార్మికుల పోరాటాలతో ఇప్పటిదాకా అది అమల్లోకి రాలేదు. అమలు చేసే ప్రయత్నం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చేస్తోంది. అటువంటి ప్రయత్నాలని ప్రతిఘటిస్తాం అని చెప్పి మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కనీస వేతనాలు, పని పరిస్థితులు, భద్రత, సంక్షేమం ఏవైతే ఉన్నాయో
వీటన్నిటినీ కూడా ఈ చట్టాలన్నింటినీ కూడా అమలు చేయాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, స్కీమ్ వర్కర్లందరినీ కూడా కార్మికులుగా గుర్తించి గ్రాట్యుటీ ఇవ్వాలని, 36 కోట్లుగా ఉన్న అసంఘటిత కార్మికులు, అది భవన నిర్మాణం కావచ్చు, హమాలీ కావచ్చు, లేకుంటే కనుక ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, షాపుల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కావచ్చు, ఇటువంటి అసంఘటిత కార్మికులందరికీ కూడా సమగ్ర చట్టం తేవాలని, వీళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ హక్కుల పరిరక్షణ కోసం రాబోయే కాలంలో మరింత పెద్ద ఎత్తున మొత్తం అందరినీ కూడా కలుపుకుని పోరాటం చేస్తాం. దాంట్లో భాగంగానే మే 20వ తారీఖున కేంద్ర కార్మిక సంఘాలన్నీ కల్పించిన ఒకరోజు సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయమని చెప్పి, మోడీ ప్రభుత్వం ఇదే విధానాలు కనుక ముందుకు తీసుకెళ్తే పెద్ద ఎత్తున ప్రతిఘటించడానికి సంసిద్ధం కమ్మని ఈ మేడే రోజు కార్మిక వర్గానికి సిఐటియు పిలిపిస్తోంది. కార్మికుల దినోత్సవం మేడేని ఈరోజు మనం అందరం కూడా జరుపుకుంటా ఉన్నాం. దురదృష్టవశాత్తు ఈ రోజున కేంద్ర గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ వ్యవహరిస్తున్నటువంటి తీరు కార్మికుల గొంతు మీద కత్తి పెట్టే పరిస్థితి ఉంది. లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఈరోజు అనేక స్వతంత్ర ఉద్యమం తర్వాత బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడి సంపాదించుకున్నటువంటి లేబర్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కాలరాసే ప్రభుత్వం మోడీ ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉంది. రాబో కాలంలో ఏదైతే ఆప్కాస్ విధానాన్ని తీసివేస్తాము, పీపీపీ పద్ధతిని ప్రవేశపెడతామని చెప్పేటువంటి ఈ ప్రభుత్వాలు మీ పరిస్థితి కూడా అలాగే తయారైపోయిందని చెప్పేసి కార్మికులు రేపు ఉదయం చూపిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇదే విధంగానే కొనసాగితే కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కానీ రేపు జరిగేటువంటి 20వ తారీఖున దేశవ్యాప్త సమ్మెలో అందరూ కూడా కార్మికులు పాల్గొంటా ఉన్నారు. రాబో కాలంలో ఈ కూటమి ప్రభుత్వానికి కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ బుద్ధి చెప్పేదానికోసం ప్రయత్నం చేస్తారని తెలియజేసుకుంటూ ఈ ప్రపంచ కార్మికుల దినోత్సవం ప్రతి ఒక్క చెమట వచ్చి పనిచేసే కార్మికుడికి సిఐటి తరపున కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేము ఈ పోరాటాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. కార్మిక దీక్షా దినం మేడే యావత్ ప్రపంచం కూడా కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి ఐక్యంగా ముందుకు సాగేటువంటి దానికోసం పెత్తందారీతనాలకు వ్యతిరేకంగా, పెత్తందారీ పోకళ్ళకి వ్యతిరేకంగా, ముఖ్యంగా మన భారతదేశానికి సంబంధించి మోడీ యొక్క నిరంకుశత్వ విధానాలకు వ్యతిరేకంగా, కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సాగేటువంటి పోరాటంలో మేమందరం ముందుంటాం, కలిసి ఉంటాం, ఐక్యంగా ఉంటామని ప్రతిష్ట బూనుతున్నటువంటి ఈ మే దినోత్సవ సందర్భంగా కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే విధంగా లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కానీ, ఆటో రంగం ఎదుర్కొంటున్నటువంటి జీవో నెంబర్ 21కి వ్యతిరేకంగా కానీ అనేక సందర్భాల్లో ఓలా, ఊబరు, ర్యాపిడో లాంటి సంస్థల ఏజెన్సీలకు వ్యతిరేకంగా, ప్రైవేట్ ఏజెన్సీలు దోపిడీకి వ్యతిరేకంగా సాగుతూ ఉన్నటువంటి పోరాటంలో మొత్తం అందరం కూడా కలిసి ఉమ్మడిగా ఐక్యంగా నిలబడి అటు అసంఘటిత రంగం ఇటు సంఘటిత రంగం రెండూ కూడా ఐక్యంగా కలిసి పోరాడేటువంటి దాంట్లో స్కీమ్ వర్కర్స్ కానీ, అంగన్వాడీ, ఆశా లాంటి స్కీమ్ వర్కర్స్తో సహా మొత్తం అందరూ కూడా కలిసి పోరాడాలని చెప్పనేటువంటి ఉద్దేశంతో ప్రతిజ్ఞ బూనుతో ఉన్నటువంటి ఈ మే దినోత్సవం 139వ మే దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మిక లోకం యావత్తు కూడా అత్యంత ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో శత్రువుకి వ్యతిరేకంగా, పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా సోషలిస్టు సమాజాన్ని నిలబెట్టుకోవాలని చెప్పనేటువంటి ఉద్దేశంతో జరుగుతూ ఉన్నటువంటి ఈ పోరాటానికి మొత్తం కార్మిక వర్గం కూడా చేదోడు వాదోడుగా ఉండి ఈ దేశంలో మోడీకి వ్యతిరేకంగా, అమిత్ షాకి వ్యతిరేకంగా, ఈ పాలనా విధానాలకు వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎలాంటి సమస్య తీసుకొచ్చి ముందుకెళ్ళినా మే 20వ తేదీ లాంటి సమ్మెలు భవిష్యత్తులో అనేకం వస్తాయి. ఇటువంటి సమ్మెలు నువ్వు దిగడానికి ఉపయోగపడతాయి, నిన్ను దించడానికి ఉపయోగపడతాయి. ఖబర్దార్ మోడీ అని చెప్పనేటువంటి హెచ్చరికతో ఈ మే దినోత్సవం జరుపుకుంటా ఉన్నారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన విధానాల్ని వెనక్కి తీసుకొని కార్మిక వర్గ ప్రయోజనాల్ని కాపాడే దిశగా తన ఆలోచనల్ని, తన విధానాల్ని కొనసాగించాలని చెప్పనని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికుల పొట్టకొట్టి కార్పొరేట్లకు కట్టబెడుతుందని సిపిఎం నేత సిహెచ్ బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలను నీరుగార్చి 8 గంటల పని స్థానంలో 12 గంటలు పని చేయించుకుని కార్మికుల శ్రమను బడా కంపెనీలకు దోచిపెట్టేందుకు కుట్రలు పండుతున్నారని ధ్వజమెత్తారు. కార్మిక హక్కుల రక్షణ కోసం మే 20న కార్మికులు ఒక్కరోజు సమ్మె చేస్తున్నారని, వారికి సిపిఎం మద్దతు తెలుపుతుందని అన్నారు. శ్రామిక దినోత్సవం మేడేను పురస్కరించుకొని గవర్నర్ పేట మహాంతి మార్కెట్ వద్ద మేడే వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేత సిహెచ్ బాబురావు పాల్గొని మేడే పతాకాన్ని ఎగురవేశారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మికుల పొట్టకొట్టి కార్పొరేట్లకు కట్టబెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ధరలు పెంచి ఖజానా నింపుకుంటున్నారని ఆరోపించారు. అంబానీలు, అదానీలు కోట్లకు పడగలెత్తుతున్నారని, ఇందుకు మోడీ, అమిత్ షా కారణమని వ్యాఖ్యానించారు. కూటమి నాయకులకు మేడే శుభాకాంక్షలు తెలిపే హక్కు లేదన్నారు. కార్మికులకు కనీస సౌకర్యాలు పట్టించుకోవడం లేదని, ఎమ్మెల్యేలు, ఎంపీలకు మాత్రం జీతాలు పెంచుకుంటున్నారని విమర్శించారు. కాశ్మీర్లో మతోన్మాదుల ఉగ్రదాడి ఎదుర్కోవాలంటే ఐక్య పోరాటం కావాలని, కానీ మోడీ, ఆర్ఎస్ఎస్ మతాల మధ్య చిచ్చు రేపుతున్నారని ధ్వజమెత్తారు. కార్మిక హక్కుల రక్షణ కోసం మే 20న కార్మికులు ఒక్కరోజు సమ్మె చేస్తున్నారని, వారికి సిపిఎం మద్దతు తెలుపుతుందని అన్నారు. ప్రపంచ కార్మిక దీక్షా దినం మేడే సందర్భంలో సిఐటియు తరపున, సిపిఎం తరపున ప్రజలందరికీ, కార్మికులందరికీ శుభాకాంక్షలు. కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కార్మిక దినోత్సవం శుభాకాంక్షలు అని చెప్తున్నారు. ఇది పచ్చి మోసం. కార్మికులకి హక్కులని భక్షిస్తూ కార్పొరేట్లకి, బడా కంపెనీలకి దోచిపెడుతున్న వాళ్ళే కార్మిక జెండాలు ఎత్తడం అంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి లేదు. ఒకవైపున చిరు వ్యాపారస్తుల పొట్టగొడతా ఉన్నారు, రోడ్ల మీద బతికే అవకాశం లేకుండా చేస్తున్నారు. షాపుల్లో వ్యాపారం చేసుకునే వాళ్ళకి అంబానీలు, అదానీలు, రిలయన్స్లు, మెట్రోలు, వాల్మార్ట్లు తీసుకొచ్చి పెట్టి రిటైల్ వ్యాపారం మొత్తాన్ని బడా కంపెనీలు కట్టబెడుతుంది ఎవరు? ఈ బీజేపీ, తెలుగుదేశం, ఈ జనసేన వీళ్ళే. అందుకే చిరు వ్యాపారస్తుల పీకల కోస్తూ, వాళ్ళ గొంతు నిలుముతూ, వాళ్ళ వ్యాపారాలను దెబ్బతీస్తూ, ఇంకొక వైపున వాళ్ళ తరపున మేము ఉన్నామని చెప్పడం కపట నాటకం తప్ప ఇంకోటి కాదు. అంతేకాదు, చిరు వ్యాపారులకి, రోడ్ల మీద బతికే వాళ్ళకి రక్షణగా చట్టాలు ఉన్నాయి. అయినా గుర్తింపు కార్డులు ఇవ్వరు, కనీసం వాళ్ళకి రుణాలు ఇవ్వరు. మీరు మాత్రం, వాళ్ళు తెలుసు, విజయవాడలో ఉన్న అనేక మంది శాసనసభ్యులతో సహా బ్యాంకులకి డబ్బులు 100 కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళు మాత్రం బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకుంటారు, ఎగ్గొడతారు. అదే సాధారణమైన చిరు వ్యాపారులకు మాత్రం అప్పులు కాదు కదా, రోడ్డు మీద కూడా వ్యాపారం చేసుకునే అవకాశం లేదు. కార్మిక చట్టాలను మారుస్తున్నారు, రేట్లు పెంచేస్తా ఉన్నారు, పథకాలు మాత్రం అమలు జరగవు. దానికి తోడు అంబానీలు, అదానీలకి కట్టబెట్టి ఈ దేశంలోనూ మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని అమ్మేస్తూ ఉంది. కాశ్మీర్లో ఉగ్రవాదులు దాడి చేస్తే, మతాల పేరుతో చిచ్చు రేపుతూ ఉంటే భారతీయులందరూ కలిపి ఐక్యంగా పోరాడాల్సింది పోయి ఈ దేశంలో ఉన్న నాయకులే మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. కానీ మేడే ప్రపంచ కార్మికులారా ఏకం కండి. కోడిగుడ్లు, టమాటాలతో కాంగ్రెస్ ఆఫీస్ పై దాడి చేయటం హేయమైన చర్య అని ఏపీసీసీ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ అన్నారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నామన్నారు. విజయవాడ గాంధీనగర్లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శివాజీ, బీసీల కులగణన కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేసిందని, ప్రభుత్వం అందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం ఆహ్వానిస్తున్నామన్నారు. సంచార జాతుల కోసం ఏ విధంగా ముందుకు వెళ్తారో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంగా చెప్పాలన్నారు. రాహుల్ గాంధీని రాష్ట్రానికి తీసుకువచ్చి బీసీ మేరీ కార్యక్రమం పెట్టే ఆలోచనలో ఉన్నామని వెల్లడించారు. బీసీలకు ఎల్లవేళలా అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి అప్పుగా నిధులు ఇవ్వటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. నాయకుడు వేముల శ్రీనివాస్, మా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ నగర అధ్యక్షుడు, ఎన్టీఆర్ జిల్లాకి అధ్యక్షుడు న్యాయవాది నల్లమూరి శ్రీనివాసరావు, నేను కొల్లకొండ శివాజీ, ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. మీ అందరికీ నమస్కారాలు. ఈరోజు ప్రధానంగా గత 11 సంవత్సరాలుగా రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఓబీసీలకు జనగణనతో పాటు కులగణన చేయాలి అని చెప్పి పార్లమెంట్ లోపల, బయట, దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయయాత్ర సందర్భంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మా వాయిస్ వినిపించడం జరిగింది. కానీ బీజేపీ ఆడ మిత్రపక్షాలు పెద్ద ఎత్తున హిందూ సమాజంలో చీలికలు పీలికలు తీసుకొచ్చి తద్వారా
అశాంతికి గురవుద్ది, వద్దు అని చెప్పి వాళ్ళ థింక్ ట్యాంకర్స్ అలాగే వారి సలహాదారులు వారి మీడియా పెద్ద ఎత్తున టన్నుల కొద్దీ మాకు వ్యతిరేక దుష్ప్రచారం చేసింది. కానీ మోడీ గారు హఠాత్తుగా నిన్న సెప్టెంబర్ నుంచి ఇంతకుముందు జరగాల్సిన జనగణనని వాయిదా వేసుకుంటూ వచ్చి ఇప్పుడు దాన్ని జనగణనతో పాటు కులగణన చేయాలని చెప్పి కేంద్ర క్యాబినెట్ ఆమోదించడాన్ని కాంగ్రెస్ పార్టీగా మేము స్వాగతిస్తూ ఉన్నాము. ఈ క్రెడిట్ అంతా కూడా రాహుల్ గాంధీ గారికి మాత్రమే దొరుకుతుంది. రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, దేశంలో 90% ఉన్న పిచిడి దళిత్ అల్పసంఖ్యాక వర్గాలందరికీ కూడా న్యాయం జరగాలంటే వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి, వాళ్ళ సామాజిక స్థితిగతులు ఏంటి, పాలనా వ్యవహారాల్లో వాళ్ళ షేర్ ఎంత అనేది తెలియటం కోసం కావాలని చెప్పి కులగణన కావాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న క్రమంలో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటన సందర్భంగా సమీక్ష నిర్వహించిన హోంమంత్రి వంగల్పూడి అనిత. పేదల జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు శూన్య పేదరికం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తున్నట్లు తెలిపిన ఎన్టీఆర్ జిల్లా ప్రత్యేక అధికారి జి జయలక్ష్మి. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మేడే వేడుకలు, జెండాను ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.